నా పట్లనైనా నా కుటుంబంలో ప్రభా నా బిడ్డల పట్లనైనా ఇదిగో ప్రభా మా సంఘంలో నా సంఘంలో ప్రభాలు చేసిన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం పట్ల ప్రభాలు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తోత్రము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, ఆనవాడా నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన, ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన. నూతనమైన అభిషేకము చేత నాయన, నూతనమైన ఆత్మ చేత నాయన, నూతనమైన బలము చేత ప్రభువా నీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన మేలంతటి బట్టి దేవాంతి దేవుని మనం మహిమపడుతాము. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు వాడినా
గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, అన్నవాడా నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించినందుకు నీకు స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి కనపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రం. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఆనందించేటువంటి వాక్యము మాకు అనుగ్రహించినందుకు నువ్వు చేసిన ప్రతి మేలుకే ప్రభావం నీకే స్తోత్రం. నూతనమైనటువంటి ఆత్మ చేత, నూతనమైనటువంటి పొలము చేత, నూతనమైనటువంటి నాయన మా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. నీకే స్తోత్రం. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడాలి. ఏ మాటలైతే మాకందరికి అవసరం, ఏ మాటల ద్వారా ప్రభావ మేమందరం ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతాము, అటు మాటలు మీరే వినిపింపచేయండి. వచ్చి ఆటలు నన్ను మరుగు చేసుకున్నాను. ఎంతమంది అయితే ప్రభావ ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు ఆయన, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాతో ఏకీభవించి స్థుతిస్తూ ఉన్నారు. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎంతో మంది వింటూ ఉన్నారు. వారందరినీ మీరు దర్శించండి. మీ రక్షణ వాక్యమును మీరు అనుగ్రహించండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతో మంది చూస్తూ ఉన్నారు. వారందరితో మీరే మాట్లాడండి. మా సంఘానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన. మా సంఘాన్ని ప్రభుత్వం అత్యధికమైనటువంటి దీవెనలు చేయండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మెండుగా మీరు దీవించి ఆశీర్వదించి నీకు ఈ నూతన పునరుద్ధానంలో మంది ఉదయకాల సమయంలో ఈ యొక్క లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడండి. యుద్ధపడుతున్న ప్రతి మాట వింటూ ఉన్న మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి. ఈ సమయాన్ని ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో